హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్లోకి కొంచెం చిటికెడంత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 గుడ్లు తీసుకున్నానండి. నేనైతే కేజీ చికెన్కి కసూరి మేతి, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసానండి. నేనైతే వేసుకున్నాక కలుపుకొని బాగా మ్యాష్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్నాక నిమ్మరసం కూడా పిండుకోవాలండి. పిండుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ లోపల అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేనైతే పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నానండి. ఫ్రైకి తగినంత నూనె పోసుకొని బాగా వేడెక్కినాక నూనె ఒక్కొక్క పీస్ కింద వేసేసుకోండి. ఆయిల్కి సరిపడా చికెన్ మొత్తం వేసేసుకున్నాక 5 మినిట్స్ అలా చికెన్ని వదిలేయండి. చికెన్ని ఒకసారి తిప్పుకుందామండి. ఉడికిందో లేదో చూసుకుందాం. ఇంకా ఉడకలేదు, ఇంకొక 10 నిమిషాలు పట్టిద్దండి. అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలాగా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని, నేనైతే చికెన్ ఫ్రై సండే రోజున చేశానండి. ఇలా సింపుల్గా అయిపోయింది నా వంట అయితే. రసం ఒకటి పెట్టానండి, చికెన్ ఫ్రై చేశాను అంతే. మా పెద్దబాబుకి చాలా ఇష్టం చికెన్ ఫ్రై అంటే. ప్రతిసారి కర్రీయే కదా మమ్మీ చేసేది, ఈసారి ఫ్రై చేయన్నాడు. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇక ఎగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ఈ లోపల టిష్యూ పేపర్స్ అవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని, ఆయిల్ ఫుడ్ కదండి, టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ లాగేస్తాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి, తీసేసాను. ఇక లాస్ట్న గార్నిష్ కోసం నేను కరివేపాకును గ్రీన్ చిల్లీ ఫ్రై చేస్తున్నానండి అదే ఆయిల్లో. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇక ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసి చికెన్కి మీద గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మై ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి లైఫ్ స్టైల్ 448 గుమగుమలాడే చికెన్ ఫ్రై.